నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్. నేను గీతిక. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు పీపీటీ ఇస్తున్నారు. లైవ్ లో చూద్దాం. 122 కోట్లతో స్టార్ట్ చేసిన నాగార్జున సాగర్ 1183 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 9.7 10 టైమ్స్ పెరిగింది, 10 రెట్లు పెరిగింది. మరి పాలమూరు 32,500 నుంచి 35,500 నుంచి 55 అయింది, డబులే కదా. పొన్ను మన 85 అంటే కూడా 2.5 టైమ్సే కదా. మరి నీ నాగార్జున సాగర్ 10 రెట్లు ఎందుకు పెరిగింది? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 46 సంవత్సరాలు పట్టింది. దెన్ శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో 1964లో స్టార్ట్ చేసిన శ్రీరామ్ సాగర్ 4,300 కోట్లతో 1997లో పూర్తయింది. ఎన్ని రెట్లు పెరిగింది? 107 రెట్లు. మరి దీనికి ఏం చెప్పాలి? మీరందరు తిన్నారా, మింగినరా? మమ్మల్ని అంటున్నావు కదా, 2 రెట్లు పెరుగుతూనే తిన్నరు మింగింది అంటున్నావు. 107 రెట్లు పెరిగింది. 33 సంవత్సరాలు కట్టింది మీరు. దెన్ జూరాల, ఇదే మహబూబ్ నగర్ జిల్లా, 70 కోట్లతో స్టార్ట్ చేసిన జూరాల 1815 కోట్లతో 2016లో పూర్తయింది. అంటే 25 రెట్లు పెరిగింది, 36 సంవత్సరాలు పట్టింది. మరి పాలమూరు ఎలా ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పెరుగుతుంది, లేకపోతే డీజిల్ రేట్ పెరుగుతుంది, లేబర్ రేట్ పెరుగుతుంది, వేరియస్ రీజన్స్తో ప్రాజెక్ట్స్ పెరుగుతుంటాయి. ఇవన్నీ ఎట్లా పెరిగినాయి మరి? అట్లా చెప్పుకుంటూ పోతే కల్వకుర్తి, ఇదైతే 1984లో స్టార్ట్ చేసిన కల్వకుర్తి 41 ఏళ్ళు పట్టిందబ్బా. 30 ఏళ్ళు కాంగ్రెస్ టీడీపీ 30 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీలో కల్వకుర్తిలో ఇచ్చిన నీళ్లు 13,000 ఎకరాలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 3,13,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం. అది కల్వకుర్తి 233 కోట్లకి వెళ్ళి ఇలా 5,861 కోట్లకు పెరిగింది. ఏమన్నారు మరి? దీన్ని ఎన్ని రెట్లు పెరిగింది? కల్వకుర్తి 25 రెట్లు పెరిగింది. ఇది ఇట్లా ప్రాజెక్ట్. అంటే ఈ చిల్లర మాటలు మాట్లాడి ఇవన్నీ బయటపెట్టి ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళు? ఒక్కొక్క ప్రాజెక్టు 46 ఏళ్ళు, 33 ఏళ్ళు, 36 ఏళ్ళు, 41 ఏళ్ళు, 11 ఏళ్ళు, 16 ఏళ్ళు, 12 ఏళ్ళు, 19 ఏళ్ళు. ఇవన్నీ మీరు కట్టినాయే కదా. ఇవన్నీ ఇన్ని రెట్లు మీ హయాంలోనే కదా అంచనాలు పెరిగినాయి. దీనికి మరి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రాజెక్టులకు ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా పెరుగుతుంటాయి, కానీ దాని మీద బట్టగాల్చి మీరు చేస్తామంటే మరి దీనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడే నేను చెప్పిన నార్లాపూల్ 95, ఏదుల 100, వట్టెం 95, కర్వేన 100 ఎట్లా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని ఇందాకే చెప్పిన. జీవో ఇవ్వడానికే పాలమూరుకు 6 ఏళ్ళు పట్టింది. 2009లో సీఎం ఆఫీస్ నోటు, జీవో 2013. ఇది ప్రాజెక్టు కాదు, డిపిఆర్ తయారు చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. పోనీ డిపిఆర్ తయారైందంటే డిపిఆర్ కూడా 2014 కాంగ్రెస్ దిగిపోయేదాకా డిపిఆర్ కూడా తయారు కాలే. ఉత్తదే నాలుకకు రాసుకొని పడేసే ఒక్క జీవో తప్ప ఏమి లేదు. ఇది 9 ఎలక్షన్ల ముందు ఈ డ్రామా, 14 ఎలక్షన్ల ముందు ఆ డ్రామా. ఇక ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. సరే, డిపిఆర్ రిటర్న్ నేను చెప్పిన. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాలువలు దవ్వలేదు. కాలువలు ఇప్పుడు ఫస్ట్ తోకకాడ దవ్వుతారా, మొదలు ముంగట పని చేస్తామా? హెడ్ వర్క్స్ చేస్తారా, తోక పని చేస్తారా? ముందు రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చే పంప్ హౌస్ కట్టాలి, రిజర్వాయర్ కట్టాలి, టనల్ దవ్వాలి, కాలువ దవ్వాలి. నీళ్ళు వచ్చినాక పొలాలకు నీళ్ళు పోయే కాలువ దవ్వాలి. ఆ పని కూడా మేము చేసినాం. ఆ పని కూడా 7,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇందాక నేను చూపించిన టనల్ పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, ఎంత పర్సెంటేజ్ వర్క్ జరిగిందో చూసినాం. ఈ పని అంతా అయినాక ఇప్పుడు కాలువలు దవ్వాలని 7,000 కోట్లతోని 6 ప్యాకేజీల్లో టెండర్లు పిలిచినాం. టెండర్లు ఫైనల్ అయినాయి, అగ్రిమెంట్ కూడా అయింది కాలువలకు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ కాలువల టెండర్లు రద్దు చేసి 2 ఏళ్ళైనా మళ్ళా కాలువలకు టెండర్లు పిలువలే, పనులు చేయలే. బీఆర్ఎస్ వచ్చుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఆ కాలువలు పూర్తయి ఇవాళ నీళ్లు బారుతుండే. కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఆ ప్రాంతాల్లో ఇవాళ నీళ్లు బారుతుండే. 2 ఏళ్ల నుంచి నువ్వు కాలువలకు టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసినావు? ఆ టెండర్లు ఎందుకు పిలవలేదు అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇది ఓపెన్గానే దొరికిపోయింది కదా, నేను అసెంబ్లీలో చూసింది కదా. ఉత్తమే చెప్పిండు కదా 45 టీఎంసీలకు తగ్గించినాం. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, సరే ముందైతే 45 తెచ్చుకుంటామని తగ్గించినాం అని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇది ట్రిబ్యునల్లో సబ్జ్యూడిస్ అయింది, అందువల్ల మేము తగ్గించినాము అన్నాడు. మీరు చూసింటారని అసెంబ్లీ చాలామంది చూసే ఉంటారు. ఉత్తమ్ మాట్లాడుతూ 90 నుంచి 45కి తగ్గించినామని ఓపెన్గానే ఏదైతే కేసీఆర్ గారు చెప్పిందని నేను ఒప్పుకోక తప్పలే వాళ్ళకు. రేవంత్ కూడా 90 నుంచి 45కి తగ్గించినాను.
చెప్పుకుంటూ ఏమన్నారంటే, ఇది చాలా ఇంపార్టెంట్, చెప్పుకుంటూ ఏమన్నారంటే అది మ్యాటర్ సబ్జుడిస్ అయింది కదా, అందువల్ల ఆ 45 టీఎంసీలు ఆ ట్రిబ్యునల్ తేల్చేదాకా రాదు కదా, మరి ఇక ఏం చేయాలని 90-45 తగ్గించుకున్నాము అన్నారు. మరి బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా సబ్జుడిస్ అయింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022లో ఆ 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వొద్దని, ఆ నీళ్లుతో వాళ్ళు ప్రాజెక్టు చేపట్టిండ్రు పాలమూరు, దాన్ని ఆపాలని ఇదే బ్రిజేష్ కుమార్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు IA నంబర్ 13 ఆఫ్ 2022 ఆ రోజు జగన్ ప్రభుత్వం కూడా వేసింది.